వెల్కమ్ టు PM7 మీడియా. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పటికీ వాళ్ళకు మంచి క్రేజ్ రావటం లేదు. కారణం ఏదైనా కూడా వాళ్ళు చేస్తున్న సినిమాలు తమిళ్, తెలుగు భాషలకు మాత్రమే పరిమితం అవుతుండడం విశేషం. కోలీవుడ్ నుండి పాన్ ఇండియా హీరోలుగా ఎదిగిన వారు ఇప్పుడున్న జనరేషన్ లో ఎవ్వరూ లేకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న విశాల్ పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించటంతో తెలుగులో ఆయనకు భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన తమిళ్లో చేసిన అన్ని సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నప్పటికీ ఆ సినిమాలను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమా కూడా తెలుగులో అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయిందని చెప్పాలి. కారణం ఏదైనా కూడా ఆయన చేసే సినిమాల విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక దానికి తోడుగా ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరమూ ఉంది. ఇక ఇదిలా ఉంటే విశాల్ నటించిన మదగజ రాజా సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తను హాజరయ్యాడు. ఇక అందులో విశాల్ ని చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆయన చాలా సన్నబడిపోయి చేతులు వణుకుతూ కనిపించటం, స్టేజ్ మీదకు వెళ్లే క్రమంలో కూడా అతను సరిగ్గా నడవలేక నిదానంగా నడుచుకుంటూ వెళ్లడం చూసిన చాలా మంది అతనికి ఏమైంది అంటూ అతన్ని పరామర్శించారు. గత కొద్ది రోజుల నుండి విశాల్ హై ఫీవర్, జలుబుతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నాడనే విషయం తెలిసింది. ఇక దానివల్లే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. 2013లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మదగజ రాజా సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఉద్దేశంతో ఆయన దాని ప్రమోషన్స్ లో పాల్గొనడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. హై ఫీవర్ లో కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకోవటానికి ఆయన ఈవెంట్ కు రావటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇక వేరే హీరో అయితే తనకి ఫీవర్ గా ఉందని ఈ ఈవెంట్ కి రాకుండా తప్పించుకుంటూ ఉంటారు. కానీ ఆయన మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే ఆయన సినిమా సక్సెస్ అయితే మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు కాబట్టి. ఫీవర్ ఉన్నా కూడా సినిమా ప్రమోషన్స్ కోసం ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది.